ఒకవేళ అంబేద్కర్ గనక రాజ్యాంగం రాసి ఉండకపోయినుంటే 185% ఉన్న పేదల ప్రజల కడుపులకు కంట్రోల్ బియ్యం కూడా రాకపోతుండే. ఇవాళ మీ తానికి లీడర్లు ఓట్లు అడిగేందుకు వస్తున్నారు కదా, ఆ ఓటు హక్కును మీకు ఇచ్చిందే అంబేద్కర్. ఓట్లు రాజులకు మాత్రమే ఉండాలి, పెదకుల పోలకే అందాలి అని గాంధీ ఎంత కొట్లాడినా లేదు, ఈ దేశంలో నా ప్రజలకు ఓట్లు కావాలని 185% మంది ఉన్న ఈ పేద బిడ్డలకు ఓటు హక్కు తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు మీరు 500 రూపాయలకు అమ్ముకుంటున్నది అదే ఓటు. ప్రభుత్వాలు మీకు పింఛన్లు ఇస్తున్నాయంటే అదేదో వాళ్ళ దయ కాదు, ఆ తండ్రి అంబేద్కర్ ఆ ఓటును మీ తాను దాచిపెట్టకపోతే ఏ నాయకుడు మిమ్మల్ని పట్టించుకోకపోతుండే. ఇవాళ పార్టీల జెండాలు మీ ఇంట్ల దాకొచ్చి ఓటు బిచ్చం అడుక్కుంటున్నాయంటే అది అంబేద్కర్ మనకు పెట్టిన భిక్ష. అసొంటి అంబేద్కర్ ను కొంతమంది ఏమని ప్రచారం చేసిరంటే ఆయన మాలమాది గోళ్లకే రిజర్వేషన్లు ఇచ్చిండు గంతే అనుకొచ్చిరు. కానీ అది తప్పు. ఈ దేశంలో ప్రతి జీవికి అందరితో సమానంగా బతికే హక్కునిచ్చిందే ఆయన. కానీ ఆయన మీద తప్పుడు ప్రచారం చేసిన ఈ అగ్రవర్ణ పార్టీలు వాళ్ళకు ప్రచారం చేసుకునే హక్కును కూడా ఇచ్చింది మళ్ళా అంబేద్కరే. అందుకే ప్రపంచంలో అత్యున్నత మానవతావాది అంబేద్కర్ అని గుర్తించింది ప్రపంచం. కొలంబియా యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ చరిత్రలోనే అత్యంత మేధావిగా అంబేద్కర్ ను పొగిడిరు. ఎన్నో డిగ్రీలు చేసి ఎన్నో ఉన్నత చదువులు చదివిన అంబేద్కర్ తన కుటుంబం బతికేందుకు ఉపయోగించుకోలే ఆ చదువుని. 4000 ఏళ్ల సంధి తిండికి బట్టకు దస్తున్న జనాన్ని ఉద్ధరించేందుకు